అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన సర్వోత్తమరెడ్డి నల్గొండ రిటర్నింగ్ అధికారికి నామినేషన్ కూడా దాఖలు చేసి కూడా వచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనతోటి సర్వోత్తమరెడ్డి గారు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఎమ్మెల్సీ అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారి కూడా నామినేషన్ వేసిన పరిస్థితి ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు ఉపాధ్యాయులు? మరి ఇప్పుడే నేను పులి సర్వోత్తమరెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తపస్సు ఉపాధ్యాయ సంఘం మద్దతుతో మరి నామినేషను భర్తీ చేయడం జరిగింది. నేను ఉపాధ్యాయ అధ్యాపక లోకానికి ఒకటి చెప్తా ఉన్నా. ఇవాళ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం మనకు ద్రోహం చేస్తూ ఉన్నది. ముఖ్యంగా విద్యారంగాన్ని నాశనం చేయడానికి కోసం ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్న సందర్భంలో విద్యారంగ పరిరక్షణే ధ్యేయంగా, దాంతోపాటుగా ఇలా ఉపాధ్యాయులకు వేతనాలు రాని పరిస్థితిలోకి మరి పోయిన సందర్భంలో మొదటి తేదీన వేతనాలు చెల్లింపు, మరీ ముఖ్యంగా గురుకుల ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 హెడ్ ఇప్పించడం, మరి మోడల్ స్కూలు ఉపాధ్యాయులకు కూడా 010 హెడ్, మరి సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న సిఆర్టీలు మరి ఇతరత్ర ఉద్యోగులు కూడా గత 18 ఏళ్ల నుంచి కూడా వారికి మరి చాలని వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నారు. వారు మొన్ననే 30 రోజులు సమ్మె చేసినారు. ప్రభుత్వం మాటిచ్చి తప్పింది. ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం, వారికి వెంటనే మినిమం బేసిక్ పేలు ఇవ్వాలి, తర్వాత ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని కోరుతూ ఉన్నా. మరి పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వారి పెన్షన్ బెనిఫిట్స్ను కూడా వెంటనే చెల్లించే తీరుగా రేపొద్దున మేము మండలికి గెలిచి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం. మా వెనుక ఇప్పటికే ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు, తర్వాత 8 మంది ఎంపీలతో మరి అలా అపోజిషన్ ఉంటే మాత్రమే మరి ఆ విద్యారంగానికి, ఉపాధ్యాయులకు న్యాయం అవుతుంది. ఖచ్చితంగా గెలుస్తాం, న్యాయం చేపించి చూపిస్తామని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా కూడా మీరు చెప్తున్నారు, సమగ్ర శిక్ష ఉద్యోగులు కానీ వేరే టీచర్స్ కానీ చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళ సమస్యలు రావట్లేవని కూడా రోజుల తరబడి కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఒకవేళ మీరు ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేస్తున్న పని ఏం చేద్దామంటారు? మొట్టమొదట సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న 20,000 మందికి గౌరవప్రదమైన వేతనాలు చెల్లింపు కోసం ఇవాళ ఈ ప్రభుత్వం నిధుల కొరతానంటే, నిధుల అవసరం అనుకుంటే మేము కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ఇప్పించి కూడా వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఉపాధ్యాయులకు మరి సర్వీస్ రూల్స్ లేని కారణంగా పదోన్నతులు ఒక హెడ్ మాస్టర్ లెవెల్ వరకే జరుగుతూ ఉన్నాయి. డిప్టీ డిఈఓ, తర్వాత డిఈఓ, జేఎల్, డైట్ ప్రమోషన్లను ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల అన్ని పర్యవేక్షణ అధికారుల పోస్టులు ఎంఈఓతో సహా వాటన్నిటిని కూడా భర్తీ చేయించే దిశలో మేము కేంద్రంలో ఎలాంటి అవసరమైన ఉత్తర్వులైనా కూడా వాటిని ఇప్పించి అమలు చేసే దిశలో మేము ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. 3 జిల్లాల వ్యాప్తంగా కూడా సర్వోత్తమరెడ్డికి ఓటు వేయాలంటే, ఎందుకు వేయాలంటే టీచర్స్కి ఏం చెప్తారు సార్? నేను ఒక ప్రధాన ఉపాధ్యాయ సంఘ బాధ్యునిగా జిల్లాలో 10 సంవత్సరాలు, రాష్ట్రంలో 8 సంవత్సరాలు పనిచేసిన నేను ఉపాధ్యాయ సమస్యలతో సంబంధం ఉన్నది, సమస్యల పరిష్కారం కూడా చేసిన. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం మొండి వైఖరితో ఉంటే నేను 54 ఉపాధ్యాయ సంఘాలను జేసీటీయూగా నిర్మించి కేసీఆర్తో చర్చలు చేసి పలు సమస్యలు పరిష్కరించిన. ఇవాళ 2019కి పూర్వం ఈ 6 ఏళ్లలో సమస్యలు పెరిగిపోయిన సందర్భంలో మరొక్కసారి గతంలో ఉపాధ్యాయ సంఘానికి ఎట్లయితే నాయకత్వం వహించినో, రాబోయే రోజుల్లో నేను ఎమ్మెల్సీగా మండలిలో ఉంటూ నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీని, ఉపాధ్యాయుల సమస్యలు, విద్యారంగ సమస్యలే నా ప్రధాన ధ్యేయంగా ఖచ్చితంగా ప్రతి సమస్యకు నేను పరిష్కార మార్గంతో ప్రభుత్వం దగ్గరికి వెళ్తా పరిష్కరిస్తానని తెలియజేస్తాను. చివరిసారిగా సర్వోత్తమరెడ్డి ఎన్నిక ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నేను ఇప్పటికే 5 నెలల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నా, ఉపాధ్యాయులను, అధ్యాపకులను కలుస్తూ ఉన్నా. ఇప్పుడు నాకున్న ఆదరణతోటి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లోనే రేపటి ఎన్నికల్లో గెలుస్తాననే పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఉపాధ్యాయ అధ్యాపక లోకం కూడా ఒక్కసారి గతాన్ని, ప్రస్తుతం నడుస్తున్న దాన్ని, భవిష్యత్తు కోసం ఈ ఎన్నికను మీరు తీసుకోవాలని, అభ్యర్థులు కూడా మీ అందరికీ తెలుసు, వారు ఎట్లా ఉన్నారు, వారి చరిత్రలు కూడా మీకు తెలుసు.
అన్నిటిని పరిశీలించి నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నేను ఇచ్చిన మాట గతంలో తప్పలే ఇప్పుడు కూడా తప్ప మాట మీద ఉంటా మీ సమస్యల కోసమే నేను పనిచేస్తానని తెలియజేస్తాను. మొత్తంగా ఇది ఎమ్మెల్సీ అభ్యర్థి సరత్వం రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి ఈ మొత్తం కూడా ఉపాధ్యాయుల పక్షాన్ని ఉంటా వారి సమస్యలను పరిష్కరిస్తానని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.